హలో గైస్ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. 'సుందరకాండ' మూవీ రివ్యూ. ఈ మూవీ అయితే జియో హాట్‌స్టార్‌లో 2 అవర్స్ 17 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతుంది. సో, ఇక మరి ఈ మూవీ యొక్క హీరో ఎవరంటే నారా రోహిత్ గారు. ఈయనని చూడక చాలా కాలం అయింది. అంటే ఈయన సినిమాలు తీయట్లేదో లేకపోతే నేనే ఈయనని చూడట్లేదో నాకైతే తెలీదు. బట్ మొత్తం మీదైతే చాలా రోజులైంది ఈయనని చూడక. ఇంకా హీరోయిన్ పేరొచ్చేసి ఆహ్, పేరు తెలీదు. సో, మీరు కొద్దిగా థంబ్‌నెయిల్‌లో చూడగలరు. అండ్ ఇక ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరోకి ఏజ్ బాగా ముదిరిపోయి ఉంటదనమాట. ఇంకా పెళ్లి గూడా అయ్యుండదు. సో, అట్లాంటి మన ఏజ్డ్ హీరో ఒక చిన్న పిల్ల అయినటువంటి హీరోయిన్‌ని ప్రేమిస్తాడు. అంటే చిన్న పిల్ల అంటే చిన్న పిల్ల ఏం గాదు. కానీ హీరోతో కంపేర్ చేస్తే ఆమె చిన్న పిల్లే. సో, ఆమెను ప్రేమించిన తర్వాత ఏం జరిగింది? అసలు మన హీరోకి ఎందుకు పెళ్లి అవ్వట్లేదు? అనేదే స్టోరీ లైన్. సో, ఇక ఓవరాల్‌గా మూవీ ఎలా అనిపించిందంటే, ఇంటర్వెల్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు మూవీ బావుందండి. అంటే ఆ ముందు ఫస్ట్ హాఫు అండ్ క్లైమాక్స్ కొద్దిగా డిసప్పాయింట్ అయితే చేసింది. ఇలా ఎందుకు అనిపించిందనేది డీప్‌గా మాట్లాడుకుందాం. డీప్‌గా అంటే డీప్‌గా ఏం గాదు. పైనే ఫినిష్ చేసేస్తా. షార్ట్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ వచ్చేసి డెఫినిట్‌గా చాలా కష్టంగానే కంప్లీట్ చేశానండి. అంటే కామెడీ వర్కౌట్ అవ్వదు. ఒక అన్నెసెసరీ ఫైట్ సీన్ ఉంటది. మన హీరో అమెరికా ఎళ్ళాలి, అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి అని లాగ్ చేస్తారు. సో, ఇలా అయిపోయిందండి ఫస్ట్ హాఫు. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బావుంది. అంటే ఆ ఇంటర్వెల్ ట్విస్ట్‌ని అయితే నేను గెస్ చేయగలిగానండి. అది ఎప్పుడు గెస్ చేయగలిగాను? ఆ ట్విస్ట్ నాకు రివీల్ అయ్యే ఒక 10 సెకండ్స్ ముందు గెస్ చేయగలిగాను. అయినా సరే నాకు ఆ ట్విస్ట్ బా అనిపించిందండి. సో, మీకు గూడా వర్కౌట్ అవ్వచ్చు. ఇక అక్కడి నుంచి మూవీ ప్రీ క్లైమాక్స్ వరకు బావుందండి. ఇక మరి క్లైమాక్స్‌కొచ్చేసరికి ఒకసారి హీరోయిన్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇంకోసారి హీరో నుంచి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అంటే అప్పుడు మనకేమనిపిస్తదంటే లాస్ట్‌కి ఏం జరుగుతదో అది మీకు తెలుసు, నాకు తెలుసు. మరి అలాంటప్పుడు ఇంత డ్రామాలు ఎందుకు అని అనిపిస్తదండి. సో, కొద్దిగా రన్ టైమ్ అనేది తగ్గించుండొచ్చు. అనవసరంగా సాగదీశారనమాట క్లైమాక్స్‌ని. అదే ఇక ఈ మూవీ యొక్క రివ్యూ అయితే. ఈ మూవీ యొక్క రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 3/5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి.